గుడ్ ఈవినింగ్ అందరికి. సిపి గెట్ ఎగ్జామ్స్ జూలై 8 రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జామ్ సెంటర్కి ఎవరైతే వెళ్తున్నారో ఎగ్జామ్ రాయడానికి, మీరు 9:30కి ఎగ్జామ్ ఉంటే గంటన్నర ముందే 8 వరకే అక్కడ రీచ్ గారి. అండ్ 1కి ఎగ్జామ్ ఉంటే 11:30 వరకే రీచ్ గారి. 4:30కి ఎగ్జామ్ ఉంటే 3 వరకే అక్కడ రీచ్ గారి. మినిమం గంటన్నర ముందు ఎగ్జామ్ రీచ్ అయ్యేటట్టు చూసుకోరి. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయినాక సెంటర్ లోపలికి వెళ్ళి మన సీట్ వెతుక్కొని లోపలికి పోయి అక్కడ సిస్టమ్ అలర్ట్ చేసుకోవాలి, తంబేయాలి, ఫోటో దిగాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. అందుకే మీరు ఒక గంటన్నర ముందే ఉండాలన్నట్టు. అట్లీస్ట్ ఒక గంట ముందు, మీకు 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే 8:30 వరకన్నా సెంటర్ దగ్గర ఉండాలి. గంట ముందు ఉంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి తీసుకుపోవాల్సింది ఏం అవసరం లేదు. జస్ట్ ఒక హాల్ టికెట్ జిరాక్స్ ప్లస్ ఒక ఆధార్ కార్డు, అంతే. హాల్ టికెట్ జిరాక్స్ ప్లస్ ఆధార్ కార్డు తీసుకపోతే సరిపోతుంది. ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇవి కూడా తీసుకపోవచ్చు. ఒక్క ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. మీ హాల్ టికెట్ లో ఉన్న డీటెయిల్స్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీరు తీసుకుపోయే ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డు కానీ, లేదంటే ఓటర్ ఐడి కానీ, ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకపోతారు కదా, అందులో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ లో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావాలి. అట్లయితే ఏం ప్రాబ్లం లేదు. అట్లా మ్యాచ్ కాకపోతే ఒరిజినల్ 10th మెమో అడుగుతారు. 10th మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, పేరు ఉంటుంది కదా, సో ఒరిజినల్ 10th మెమో అడుగుతారు. ఒకవేళ మీరు తీసుకుపోయే ఐడి ప్రూఫ్ లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ హాల్ టికెట్ లో ఉన్నట్టు లేకపోతే ఒరిజినల్ 10th మెమో కంపల్సరీ తీసుకుపోవాలి ఎగ్జామ్ సెంటర్ కి. సో ఇది గుర్తు పెట్టుకోరు, ఓకేనా? లేదంటే హాల్ టికెట్, నార్మల్ జిరాక్స్, ఆధార్ కార్డు తీసుకోకపోతే సరిపోతుంది. ఆల్ ది బెస్ట్ అందరికి. 100కి 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయరు. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఎగ్జామ్ వాళ్ళే చూస్తారు, వాళ్ళే రాస్తారు. సిస్టమ్ ఏ డౌట్ వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. మీరేం టెన్షన్ పెట్టుకోకరి. 90 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది, గంటన్నర. 100కి 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయరు. నెగిటివ్ మార్కింగ్ లేదు, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒకవేళ ఎంఏ ఇంగ్లీష్ నోట్స్, ఎంఏ హిస్టరీ నోట్స్ కావాలనుకుంటే 8886009724 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయరు. జస్ట్ ఒక 100 రూపీస్కే ఇస్తున్నాము. డన్. థ్యాంక్ యూ. బాయ్.